క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు అందరికీ మా సంస్థ పక్షంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, ఈరోజు మన ధ్యానాంశం సమయము ప్రాముఖ్యత. సమయం ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. అనుదిన జీవితంలో ఈ సత్యాన్ని ఎరగని వారు ఉండరు. అయితే దేవుని వాక్యంలో ఉండే అనేకమైన హితవచనాలు, హెచ్చరికలు, గద్దింపులు మనం తెలుసుకుని సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలో, దానివల్ల వచ్చే ఫలితాలు, లాభాలు, దీవెనులు, ఆశీర్వాదాలు గురించి తెలుసుకుందాం. మన మూలవాక్యం ఎఫెసీ 5వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ఎఫెసీ 5, 15, 16, 17. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞాని వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. గత సంవత్సరం దేవాది దేవుడు తన కృపా బాహుళ్యం చొప్పున, తన కనికరము కటాక్షం చొప్పున మనందరినీ కాచి కాపాడాడు, కాపుదల ఇచ్చాడు, సంరక్షణ ఇచ్చాడు, మనల్ని పోషించాడు. అంతేకాకుండా మన ఆయుష్ని పెంచాడు. మన జీవితాల్లో ఒక నూతన సంవత్సరాన్ని ఆవిష్కరించి నూతన సంవత్సరంలో ప్రవేశం చేశాడు. అయితే పోయిన సంవత్సరం మనం తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలు అన్నీ కూడా మనం యథార్థంగా, మనం జ్ఞానయుక్తంగా పాటించలేదు, అనుసరించలేదు. దానికి అనేకమైన కారణాలు ఉండవచ్చు. సోమరితనం, అలసత్వం. అయితే నూతన సంవత్సరంలో దేవుడు ఉపకారాన్ని, సహకారాన్ని, ఆయన యొక్క విశ్వాసత నిరంతరం నిలుస్తుందని మనం గ్రహించి, ఆయన చేసిన వాగ్దానములు తప్పనిసరిగా నెరవేరుస్తాడని మనం నమ్ముతూ విశ్వాసయాత్ర కొనసాగిద్దాం. కాలము, ప్రియమైన స్నేహితులారా, ఒక ప్రవాహం. ప్రతి క్షణం మనము ఒడిసి పట్టుకుని ఆస్వాదించాలి. ఇది ఒక ప్రవాహం కనుక అప్రమత్తత కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో సామెత ఉంది, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. కాలము, కెరటము ఎవరి కోసం వేచి ఉండవు. ఒక రోజుకు మనం పొందే 24 గంటలే ఉంటాయి. ఎవరు కూడా ఒక రోజులో 48 గంటలు సమయం పొందలేరు. అయితే కొందరు పనిమంతులు ఉంటారు, వారు తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలరు. కొందరు అయితే సమయాన్ని వృధా చేస్తారు, వ్యర్థంగా వినియోగిస్తారు. అంచేత వారి వల్ల మంచి ఫలితాలు మనం చూడలేం. బైబిల్ చెబుతున్నది, ప్రియమైన స్నేహితులారా, జీవితకాలం సంక్షిప్తం. పురాతన రోజుల్లో మన పితరులు దీర్ఘాయువు కలిగి జీవించారు. వారు ఆదాము అయితే 930 సంవత్సరాలు బతికాడు. మెతూషెల అనే
భక్తుడు 969 సంవత్సరాలు బతికాడు. ద లాంగెస్ట్ లివింగ్ హ్యూమన్ బీయింగ్ మెతూషెల. అదేవిధంగా ఆ తరం వారు చాలా దీర్ఘాయు కలిగి జీవించారు. అయితే తర్వాత క్రమేణి ఈ యొక్క ఆయువు కుదించబడింది, తగ్గించబడింది, సంకుచితమైంది. అంచేతే మోషే భక్తుడు తన రాసిన కీర్తనలో 90వ కీర్తన 10వ వచనంలో ఏమంటున్నాడు? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. ఎక్కడ 930 సంవత్సరాలు ఆదాం బ్రతికిన కాలం? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాయడలా 80 సంవత్సరములు. అయితే దాని వైభవము ఆయాసమే దుఃఖమే అంటున్నాడు. దావీదు కూడా యెహోవాకు చేసిన ప్రార్థనలో ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. 1వ దినవృత్తాంతాలు 29:15 వచనం. 1వ దినవృత్తాంతాలు 29:15 దావీదు చేసిన ప్రార్థన. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమ్మును పరదేశమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, షాడో. స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. దావీదు చెప్తున్నాడు ఆ మాట. మా భూనివాస కాలము, అవర్ ఎర్త్లీ లివింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ షాడో. అదే రీతిలో యాకోబు గారు కూడా తన పత్రికలో 4:14లో యాకోబు గారు ఏమంటున్నారంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆవిరి అంటున్నాడు, మిస్ట్, ఆవిరి. అంచేత ప్రియమైన స్నేహితులారా, దేవుడిచ్చిన అనేకమైన వనరుల్లో కాలం ఒకటి, సమయం ఒకటి. ఆ వనరులను మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలని ఇందాక చదివిన వాక్య భాగంలో మనం గమనించాం. పౌలు భక్తుడు ఎఫెసీ 5:15, 16, 17లో అప్పుడే అంటున్నాడు పౌలు భక్తుడు. అప్పటి సంఘం కాలంలోనే దినములు చెడ్డవి కనుక అంటున్నాడు. అప్పుడే దినములు చెడ్డవి అంటున్నాడు. ఇప్పుడైతే దినములు ఇంకా దిగజారాయి. ప్రియమైన స్నేహితులారా, ఎంత భయంకరమైన రోజుల్లో ఉన్నాం మనం. దినములు చెడ్డవి, దిగజారుతూనే ఉన్నాయి. అక్రమాలు, బలాత్కారాలు, దొంగతనాలు. పాత రోజుల్లో దొంగతనాలు అవి భౌతిక దోడలుగా చేసి ఎత్తుకుని పోయేవారు వస్తువుల్ని ఇంట్లోకి వచ్చేసేసి. ఇప్పుడు అట్లా కాదు. సైబర్ క్రైమ్స్, ఫిషింగ్ గ్యాంగ్స్, చాలా రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, దినములు చెడ్డవి కనుక, దినములు జిగదోచున్నవి కనుక ఈ దినాల్లో అనిశ్చిత ఎక్కువవుతుంది. అన్సర్టనిటీ, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ప్రమాదాలు, అకాల మరణాలు, ఆత్మహత్యలు. ఎంత భయంకరమైన రోజుల్లో ఉన్నాం మనం. అంచేత దేవుడు మనకిచ్చిన ఈ వనరులను మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. పౌరభక్తుడు అంటున్నాడు, అజ్ఞాని వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. ప్రభువారు కూడా ఆయన శిష్యులతో మాట్లాడుతూ మత్తయి 10:16లో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను, మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటమై ఉండడి అని ప్రభువారు జ్ఞానోపదేశం చేశారు. ప్రియమైన స్నేహితులారా, అంచేత చాలా జాగ్రత్తగా జీవించాలి. ఈ లోకంలో సమయాన్ని చాలా తెలివితేటలుగా, జ్ఞానయుక్తంగా వినియోగించాలి. ఎవరైతే సమయాన్ని వృధా చేస్తారో, సమయాన్ని సరిగ్గా వాడుకోరో, వృధా చేస్తారో, వారికి వ్యధలు తప్పు, ఇబ్బందులు తప్పు. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో ప్రభువారు చెప్పిన ఉపమానంలో, చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి
తన ఆస్తిని ఇమ్మని అడిగాడు. తండ్రి ఇచ్చేశాడు. వాడు తన ఆస్తిని పట్టుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. ఆ ఆస్తిని వాడు వృద్ధి చేసుకున్నాడా? వృద్ధి చేసుకోలేదు, వృధా చేసేసాడు. తన సమయాన్ని వృధా చేశాడు, ఆస్తిని వృధా చేశాడు. చివరికి పైసలు లేకుండా ఆర్థిక ఇబ్బందులతో గురయ్యాడు. ఆ ఆర్థిక ఇబ్బందులకు అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. అతడు ఊహించలేదు. కరువు వచ్చినప్పటికీ అతని దగ్గర పైసలు లేవు. అప్పుడే ఆకలితో అలమటిస్తున్నాడు. పందులు తినే ఆహారాన్ని కూడా తినడానికి సిద్ధపడ్డాడు. అంచేత ఆ యవనస్తుడు, ఆ కుమారుడు తన యొక్క అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల సమస్తాన్ని వృధా చేసుకున్నాడు. అతనుకున్న ఆయుష్ను కూడా అతను వృధా వ్యర్థం చేసుకున్నాడు. ఆస్తి అంతా తగలేశాడు. వేశ్యలకు మధ్య కరువు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాత అతనిలో పశ్చాత్తాపం వచ్చి తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని వాక్యం చెప్తుంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని అంటున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే నెహెమ్యా అనే భక్తుడు, అతడు వేరే దేశంలో ఒక బానిసగా ఉంటున్నాడు. వేరే దేశంలో వేరే రాజు కింద అధికారంలో ఉన్నాడు. అతడు రాజగృహంలో ఒక గిన్నె అందించేవాడిగా ఉన్నాడు. కప్పు బేరర్ నెహెమ్యా. అతనికి సమాచారం వచ్చింది. కొందరు సహోదరులు యెరూషలేము నుంచి వచ్చి మన యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారం గోడ కూల్చబడింది, తలుపులు కాల్చివేయబడ్డాయి అని చెప్తే అతడు ఎంతో దుఃఖించి ఉపవాస ప్రార్థన చేస్తూ ఒక మనవి చేసుకున్నాడు దేవుడికి. ఇది ఎలాగ ప్రభువా, మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేయాలంటే ఎలాగా అని అతడు ప్రార్థనలో గడుపుతున్నాడు. అయితే ఒకరోజు రాజుగారికి ఆ గిన్నె అందిస్తున్నప్పుడు ఆ నెహెమ్యా ముఖంలో విచారం కనిపించింది రాజుగారికి. దేవుడు ఆ రాజుగారు నెహెమ్యా పట్ల కరుణ కలిగే మనసిచ్చాడు. రాజుగారే అడిగాడు, ఎందుకు నీ విచారకుండా నాకు కారణం చెప్పమని చెప్పాడు సంగతి. చెప్తేప్పుడు నీకు కావాల్సిన సహాయం నేను చేస్తానని నెహెమ్యాని పంపిస్తాడు. నెహెమ్యా వెళ్తాడు, యెరూషలేముకి వెళ్తాడు. నిర్మాణానికి కావాల్సిన ప్రణాళిక వేసుకున్నాడు. ఎవరెవరు పని చేయాలో వారందరూ కూడా గుర్తించాడు. అయితే ఆ నిర్మాణం పునర్నిర్మాణం చేసినప్పుడు ఆ లోకస్తులు ఎంతో వ్యతిరేకత చూపించారు. అడ్డు తగులుతున్నారు, వద్దు కట్టొద్దని. ఎంతో శత్రుత్వము బయలుదేరింది, వ్యతిరేకత బయలుదేరింది. అయినప్పటికీ నెహెమ్యా తన సమయాన్ని ఎంతో వివేకంగా వినియోగించుకొని ఆ పెద్ద పనిని, ప్రాకారం యొక్క పనిని 52 రోజుల్లో పూర్తి చేశాడు. 52 రోజుల్లో పూర్తి చేశాడు. పెద్ద పట్టణం యొక్క ప్రాకారం తలుపులను బిగించాడు. ప్రాకారం యొక్క పని పూర్తి చేశాడు. 52 days సమయాన్ని వృధా చేయకుండా తన యొక్క పనివారిని ఎంతో చక్కగా మోటివేట్ చేసి, పనివైపు వారిని నిమగ్నత కలిగి చేసినట్లు వారిని మోటివేట్ చేశాడు. ఎంతలా మోటివేట్ చేశాడంటే ప్రియమైన స్నేహితులారా, వారు ఈ వ్యతిరేకుల వల్ల ఒక చేత్తో ఈటెను పట్టుకొని ఇంకొక చేత్తో ఇటుకలు మోసి ఇటుకల యొక్క పని చేయడం వారు ప్రారంభించి ఆఖరికి పనిని పూర్తి చేశారు. ఆ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. సద్వినియోగం చేసుకున్న వారికి ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి, ఉత్సాహకరంగా ఉంటాయి ప్రియమైన స్నేహితులారా. అయితే ప్రభువారు కూడా తన యొక్క పరిచర్య 3.5 సంవత్సరాల్లో ఎంతో క్రమశిక్షణ కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన యొక్క దేవుని యొక్క ప్రణాళికను ఆయన నెరవేర్చి
దేవుని యొక్క చిత్తాన్ని అనుసరిస్తూ రక్షణ ప్రణాళికలో ఉండే ప్రతి అంశాన్ని కూడా ఆయన నెరవేర్చాడు. ఒక చక్కని మాటను మార్కు సువార్త 1వ అధ్యాయం 35-38. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రతిరోజు పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలో నాకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. తర్వాత ప్రార్థన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన గ్రామాలు పట్టణాలు సంచరిస్తూ సువార్తను ప్రకటిస్తూ రోగులను బాగు చేస్తూ స్వస్థ కార్యాలు చేస్తూ అద్భుత కార్యాలు చేస్తూ 3.5 సంవత్సరాల్లో ఆయన దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా తన యొక్క కార్యక్రమాలు ముగించాడు. మానవాళికి ఒక గొప్ప మేలు చేశాడు. పాప ప్రాయశ్చిత్తాన్ని మానవాళి పక్షంగా పాప ప్రాయశ్చిత్తాన్ని చెల్లించి విమోచన, రక్షణ, దేవునితో సమాధానము ఆయన సాధించాడు. అంచేత మనకు కావాల్సింది ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో జ్ఞానయుక్తంగా మనము నడుచుకోవాలంటే మనకు జ్ఞానం కావాలి. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జ్ఞానుల వలె. ఎటువంటి జ్ఞానం? లోక జ్ఞానం కాదు, దైవిక జ్ఞానం కావాలి, పైనుండి వచ్చు జ్ఞానం కావాలి. యాకోబు పత్రిక 3:17లో ఒక చక్కని మాట ఆయన తెలియజేస్తున్నాడు. పైనుండి వచ్చు జ్ఞానము. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, రెండవది సమాధానకరమైనది. ఫస్ట్ ప్యూర్, సెకండ్ పీస్ లవింగ్, సమాధానకరమైనది. పైనుండి వచ్చు జ్ఞానము మృదువైనది, ఇట్ ఈస్ వెరీ కన్సిడరేట్, సులభముగా లోబడున్నది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషచరణైనను లేనిదై ఉన్నది. అంచేత మనము పైనుండి వచ్చు జ్ఞానము కొరకు ప్రయాసపడాలి, దేవుని అడగాలి. ఆ జ్ఞానం కలిగినప్పుడు మనము ఇహలోకంలో మనం జీవించినంతకాలం కూడా జ్ఞానుల వలె మనం జీవించగలము. దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ జ్ఞానుల వలె మనం జీవించగలం. సొలొమోను రాజుగా పట్టాభిషేకం పొందిన తర్వాత అతడు యవ్వనుడు, అనుభవం లేనివాడు, పరిపాలనలో అనుభవం లేనివాడు, జ్ఞానం లేనివాడు. దేవుడు అతని యొక్క స్వప్నంలో కనపడి, నేను నీకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావో నాకు చెప్పు, నీకు ఇస్తానన్నాడు. టెల్ మీ వాట్ యు వాంట్ మీ టు గివ్ యూ. ఇట్స్ ఎ బ్లాంక్ చెక్. అప్పుడు ఆ యవనస్తుడు, మీరు ఇచ్చిన ఈ గొప్ప రాజ్యము, ఇంత జనాంగానికి నీతి న్యాయం ప్రకారంగా పరిపాలించాలంటే నాకు కావాల్సింది వివేకము గల హృదయం దయచే ప్రభువా, వివేకం గల హృదయం. అతడు ఇంకా నా రాజ్యాన్ని విస్తరింపచే ప్రభు అనలేదు, నాకు ఆస్తుపాస్తులు కావాలని అనలేదు, నాకు రథాలు కావాలా, గుర్రాలు కావాలా, ఇటువంటి అడగలేదు. ఇంత గొప్ప రాజ్యాన్ని నేను పరిపాలించాలంటే, నాకు నీతి న్యాయం ప్రకారంగా పరిపాలించాలంటే నాకు వివేకము గల హృదయము దయచేయం ప్రభువా. 1 రాజులు 3:9లో ఎంత చక్కని కోరిక. దేవుడు ముగ్ధుడయ్యాడు ఆ మాట విన్నాక. సొలొమోనుకు వచ్చిన జ్ఞానం ఆ విధంగా అంత ముందు కానీ తర్వాత కానీ ఎవరికి కూడా అంత జ్ఞానం లేదు, యేసుప్రభు తప్ప. మోషే గారు కూడా తన కీర్తనలో 90వ కీర్తనలో మోషే అంటున్నాడు 90:12 జ్ఞాన హృదయాన్ని ప్రార్థించాడు. జ్ఞాన హృదయాన్ని, హార్ట్ ఆఫ్ విజ్డమ్, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. దినములు మా సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో, సమయాన్ని ఎలా వాడుకోవాలో ప్రభువా మాకు నేర్పించుము అని అంటున్నాడు. దైవిక జ్ఞానం కావాలని మోషే తన ప్రార్థనలో చెప్పాడు. యాకోబు పత్రిక కూడా ఎవడైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడలా దేవుని అడగవలెను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7, 8. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడలా దేవుని అడగవలెను. దేవుని దైవిక జ్ఞానం కావాలి, మనకి పైనుండి వచ్చి జ్ఞానం కావాలి. యేసుక్రీస్తు గురించి ఒక మాట ఉంది ప్రియమైన స్నేహితులారా, కొలస్సీ 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే, క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. అంచేత ఎవరైతే క్రీస్తుని ధరిస్తారో, క్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తారో, స్వీకరిస్తారో, విశ్వసిస్తారో, ప్రభువుగా ఆరాధిస్తారో, ఆయనలో ఉండే బుద్ధి జ్ఞానముల సంపదలు వారు పొందుతారు. ప్రియమైన స్నేహితులారా, పౌలు భక్తుడు 1 కొరింథీ 1:24 పౌలు భక్తుడు ఈ సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంచేత క్రీస్తుని ధరించిన వారు క్రీస్తు యొక్క శక్తిని పొందుతారు, క్రీస్తు యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుతారు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము ఈ లోకంలో జీవించినంత కాలం కూడా చాలా జాగ్రత్తగా జీవించాలి. ఈ లోకం అంతా కూడా మాలిన్యంతో నిండి ఉన్నది ప్రియమైన స్నేహితులారా. ఎక్కడ చూసినా అక్రమాలు, దౌర్జన్యాలు, బలాత్కారాలు. ప్రసంగి 2:26 దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రసంగి 2:26 ఏలయనగా దైవదృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. మనకి ఎలాగ వస్తుంది దైవిక జ్ఞానం? దేవుని దృష్టిలో మంచిగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, ఆయనకు నిజమైన విశ్వాసాలుగా జీవించాలి. ఎంత చక్కని మాట! ప్రసంగి 2:26 దైవ దృష్టికి మంచివాడిగా ఉండి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఈ లోకంలో మాలిన్యంతో ఉన్న ఈ యొక్క లోకం అది అందరికీ వర్తిస్తుంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే అది అంటకుండా మనం జాగ్రత్త పడాలి. ఎలాగ ఉండాలా? ఒక ఉదాహరణ చెప్తాను. మంచి గంధపు చెట్టును విషపాములు నిరంతరము అంటిపెట్టుకుని ఉన్న మంచి గంధపు చెట్టును విషపాములు నిరంతరము ఎప్పుడు అక్కడే ఉంటాయి, అంటిపెట్టుకుని ఉంటాయి. వాటి విషం ఆ చెట్టుకు ఎలా అంటదో, ఆ విషం ఆ చెట్టుకు ఎలా అంటదో, ఆ చెట్టు తన సుగంధాన్ని పోగొట్టుకోదో, అలాగే మనం దుష్టలోకంలో జీవిస్తున్న దుష్ట లక్షణాలు అలవర్చుకోకుండా మంచి గంధపు వృక్షంలాగా మెలగాలి. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా ప్రభువు చెప్పినట్టు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కాపటులు, ప్యూర్ క్యారెక్టర్. చీమల ముందు పంచదార, టేబుల్ సాల్ట్ కలిపి మిక్స్ చేసి ఆ పౌడరు చీమల ముందు పెడితేనట చీమలు అవి ఉప్పుని వేరు చేసి పంచదారనే తింటాయట. అది ఎలా చూడండి, అవి ఎంత జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నాయో. ఉప్పుని వేరు చేసేస్తాయట, పంచదారనే తింటాయట. అదే రీతిలో దుష్టలోకంలో ఉన్నప్పుడు కూడా మనం దుష్ట లక్షణాలు అలవర్చుకోకుండా
ఏది దుష్ట లక్షణం, ఏది దుష్ట అలవాట్లు అనేవి మనకు నేర్చుకోవాలంటే దేవుని వాక్యం చదువుకోవాలి, దేవుని వాక్యంలో బలపడాలి. ప్రార్థన ద్వారా కూడా దేవుడు తెలియజేస్తాడు, ఆత్మ ద్వారా తెలియజేస్తాడు, అనేకుల ప్రసంగాల ద్వారా తెలియజేస్తాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము ఈ లోకంలో జీవించినంత కాలం కూడా అజ్ఞానం వలె కాకుండా జ్ఞానం వలె నడుచుటకు మనం ప్రయత్నం చేయాలా, ప్రయాసపడాలా. ఆ విధంగా మనం ముందుకు సాగాలి. దినములు చెడ్డవి కనుక మీరు సమయముని పోనీయక సద్వినియోగం చేసుకొనిచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకొనడి. సొలొమోను జ్ఞానం పొందిన తర్వాత 3000 సామెతలు రచించాడు. 3000 సామెతలు, 1005 కీర్తనలు రాశాడు. ఎంత జ్ఞానం సంపాదించాడు. ప్రసంగి పుస్తకంలో అతను చెప్పిన అనేకమైన సత్యాలు ఎంత గొప్పవి. అంతేకాదు, దానియేలు వేరే దేశంలో ఒక బానిసకి వెళ్ళాడు. రాజైన నెబుకద్నెజరు ఒక పెద్ద కల కన్నాడు. ఆ కళ కన్నాడు కానీ పొద్దునకి ఆ కళ మర్చిపోయాడు ఆ రాజు. ఉదయాన్నే ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరిని పిలిపించాడు, మాంత్రికులను పిలిపించాడు, శకుని గంటను పిలిపించాడు. నా మాట వినండి, నేను రాత్రి ఒక కళ కన్నాను, అయితే నేను మర్చిపోయిన కళ, ఆ కళ గురించి చెప్పాలా, ఆ కళ భావం చెప్పాలని పట్టుపట్టాడు నెబుకద్నెజరు. అది ఎవరు చేయగలరు? అందరూ అంటున్నారు, అయ్యా మహారాజా, మీరు ఏ కళ కన్నారో చెప్పండి, దాని భావం మేము చెప్తాం అని వారు మొక్కుకున్నారు. కానీ లేదు, నేను కళ మర్చిపోయాను, ఆ కళ గురించి చెప్పాలా, ఆ కళ భావం చెప్పాలా, లేకపోతే మీ యొక్క ప్రాణానికి హాని అని చెప్పాడు. ఆ సంగతి దానియేలు విన్నాడు. దానియేలు తన 3 స్నేహితులు విన్నారు. విని అప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి, మహారాజా, నాకు కొంత సమయం ఏమండి, నేను చెప్తాను మీ కళ అని వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయం కోరి ఆ జ్ఞానం సంపాదించాడు. దేవుడు తెలియజేశాడు ఆ కళ ఏటో. చూడండి ఎంత విచిత్రం, ఎంత ఆశ్చర్యమో చూడండి. ఆ విధంగా క్రైస్తవులైన మనము ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా జ్ఞానుల వల్ల ప్రవర్తించాలి. అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల వల్ల ప్రవర్తించడానికి దేవుడు సహాయం చేయను కాక ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మరొకసారి మీకు స్తుతులు స్తోత్రములు. మీ కృపా బాహుల్యం చొప్పున తండ్రి మా జీవితాల్లో మరో నూతన సంవత్సరం ఆవిష్కరించి ప్రభా మీకు సేవ చేసి ఆరాధించే స్తోత్రించే కృపకే మీకు స్తోత్రం తండ్రి. వెత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. వింటున్న వారిని అందరిని ఆశీర్వదించండి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని దీవించి ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరంలో తండ్రి ప్రభు టీవీ మినిస్ట్రీ కొనసాగుటకు మీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.